మహిళలకు సరైన అవకాశం ఇస్తే, ప్రోత్సాహం కల్పిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుత విజయం సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు నిదర్శనమే ముల్కనూరు మహిళా సహకార డైరీ. కరువు కాలంలో ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు తోడ్పాటుతో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ముల్కనూరులో ఈ డైరీని ఏర్పాటు చేశారు. నాడు వరుస కరువుతో పంటలు ఎండిపోతూ పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు మహిళలు పొదుపు మంత్రాన్ని ఎంచుకున్నారు. పల్లెల్లోని కుటుంబాలు ధైర్యాన్ని సడలించక వ్యవసాయ రంగాన్ని పాడివైపు మళ్లించారు. నీళ్లు లభించని ఈ ప్రాంతంలో క్షీర విప్లవాన్ని మార్చారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉన్నటువంటి డైరీ మహిళల ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ముల్కనూరు మహిళా సహకార డైరీ గ్రామీణ మహిళల జీవన ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం అంకితభావంతో నిర్వహించబడుతుంది. ఈ సంస్థ ఆగస్టు 17, 2002లో ప్రారంభమైంది. 72 గ్రామాల్లోని 7,200 మంది మహిళా సభ్యులతో 8,000 లీటర్లతో తొలుత పాల ఉత్పత్తిని ప్రారంభించగా ప్రస్తుతం ఇందులో 203 గ్రామస్థాయి సహకార సంఘాల్లోని 23,214 మంది మహిళలతో నిర్వహించబడుతూ 90,000 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఈ ఉత్పత్తులను రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు, దేశ విదేశాలకు సైతం మార్కెటింగ్ చేస్తూ ముల్కనూరు మహిళా పాల డైరీ అంటే ఒక ఉమెన్ బ్రాండ్ అనే కితాబులు అందుకున్నారు. ఈ డైరీ ఎంతో మంది మహిళలకు చేయూతనందిస్తుందని ఇక్కడ పనిచేసేటటువంటి మహిళలు అంటున్నారు. ఈ ప్రాంతంలోని పలు కుటుంబాలకు ఈ డైరీ వల్ల ఆర్థిక ప్రగతి సాధించినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో చాలా ముల్కనూరు మహిళా డైరీ మహిళలందరికీ చేయూతనిచ్చింది ఫైనాన్షియల్ గా. ఈ ఏరియాలో కుటుంబాలు ఎంతో కొంత ఆర్థిక ప్రగతి సాధించినాయి అంటే ముల్కనూరు మహిళా డైరీ వల్లనే అనేది నేను అనుకుంటున్నాను. అంటే నేనైతే 2002లో స్టార్ట్ అయినప్పుడు డైరీలో సంఘంలో చేసేదాన్ని, కొత్తపల్లి సంఘంలో. అప్పుడు నా బాబు చాలా చిన్నోడు, ఇప్పుడు నాకు మనమడు. అంటే ఆర్థిక ప్రగతితో పాటు ఫ్యామిలీలో కూడా ఇక్కడ ప్రమోషన్స్ తో పాటు ఫ్యామిలీలో కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉందండి. మహిళలు తలుచుకుంటే కానిది ఏది లేదు అనేది మాత్రం ముల్కనూరు డైరీ ఆదర్శంగా ఉంటుంది.